సామర్లకోట విస్తరణ శిక్షణ కేంద్రంలో క్యాంటీన్ నిర్వహణకు సంబంధించి టెండర్లలో తమకు అన్యాయం జరిగేలా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం సామర్లకోట హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి రాష్ట్రపతి ముర్ముకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు పంపారు. ఈ సందర్భంగా ప్రస్తుత క్యాంటీన్ నిర్వాహకుడు కుక్కల అప్పారావు మాట్లాడుతూ, ఈ క్యాంటీన్ ద్వారా తమ కుటుంబం జీవనోపాధి పొందుతుందని, తనకు కాదని వేరే వాళ్లకు క్యాంటీన్ అప్పగించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగం శివ, నేతల హరిబాబు, మహిళలు పాల్గొన్నారు. మరి స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న దారులన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. వాళ్ళ కార్యకర్తలకి ఆసరా చూపించడానికి ఎన్నాళ్ళు పెట్టి పనిచేస్తున్న కుక్కలప్పగానే ఆసామి ద్వారా అతను టెండర్లు వేసుకుని అతను జీవనోపాధి పిల్లలను పెంచుకోవడానికి జీవనోపాధితో వంట వండుకొని మెస్ కాంట్రాక్ట్ తీసుకుంటే ఈరోజు అతన్ని టెండర్లని మధ్య 2 గంటల 1 గంటల టెండర్లు వేయాలి, 3 గంటల టెండర్లు తెరవాలి. అటువంటి టెండర్లని తెరవకుండా అధికారితో ప్రిన్సిపాల్ని సెలవు పెట్టించి టెండర్లు తెరవకుండా వాయిదా వేయించడం ఎంత విచిత్రమండి. ఆ టెండర్ బాక్స్ ఎవడ కాపలా ఉంటాడో మరి రాత్రి టెండర్లు మార్చడానికి ప్రయత్నాలు జరుగుతూ అతను అనుసరించుకోవడానికి ఇది చాలా దారుణమైన చర్య. మాకు గొడవలు పెట్టి ఎమ్మెల్యేగా ఇలా ఫోన్లు చేసి అధికారులు సెలవు మీద పంపించి బెదిరించడం చాలా దారుణమైన విషయం. దీని మీద మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కుక్కలప్పారావు గారిని వాళ్ళ పార్టీ ఆఫీస్ పిలిచి నువ్వు వెంటనే టెండర్ ఉన్న గడికి మానేసి ఆ మెస్ కాంట్రాక్ట్ మా అంచోడికి కాళ్ళ రవీంద్రకి అని చెప్పి బెదిరించడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? సభ్య సమాజానికి మీరు మెసేజ్ ఏమిస్తారు? అందరం మేము ప్రజలమే, నియోజకవర్గం అందరం మేము ప్రజలమే. మీకు అటువంటిది మీరు వర్గాలు పెట్టి మాకు గొడవలు పెట్టుకుంటూ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన చర్యగా మేము భావిస్తున్నాం. దీని మీద తదుపరి చర్య తీసుకుంటాం. మేము నిరసన వ్యక్తం చేస్తాం. పెద్దాపురం నియోజకవర్గంలో దాదాపుగా ఈ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చాలా హత్యా రాజకీయాలకు తెరలేపుతున్న టీడీపీ ఎవరైతే చినరాజప్ప గారు ఉన్నారో ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నారు. గతంలో ఒక సొసైటీ భూమి కోసం 2 వర్గాల మధ్య విభేదాలు తప్పించి, అంటే మా అధికారం వచ్చింది మా ఊళ్ళకే మరి యొక్క సొసైటీ భూమిని అప్పగించాలన్న ఉద్దేశంతో వేటలపాలెంలో మారణకాండ నిర్వహించి ఈ యొక్క నిమ్మకాయల చినరాజప్ప గారు వెనక ఉండి ఒక 3 చనిపోవడానికి కారకులైనటువంటి చినరాజప్ప గారు మళ్ళీ ఇదే సంఘటన మరి సామర్లకోటలో ఈ ఏళ్ల తరబడి నుంచి మరి ఫుడ్ సప్లై కాంట్రాక్ట్గా పనిచేస్తున్నటువంటి మరి ఒక అసామికి వాళ్ళ ఇంటి ముందే వేరే వాళ్ళకి నేను మాట ఇచ్చాను అన్నట్టుగా ఒక కాళ్ళ రవీంద్ర అన్న వ్యక్తికి నేను మాట ఇచ్చాను, నేను అనుకున్న వ్యక్తులకే కాంట్రాక్ట్ రావాలని చెప్పేసి ఈటీసీ ప్రిన్సిపల్ గారికి హుకుం జారీ చేయగా ఈవేళ మధ్యాహ్నం వరకు 1 గంట వరకు మరి టెండర్లు అనేవి 4 టెండర్లు తీసుకున్నారు. ఆ టెండర్లు 3 గంటలకల్లా ఓపెన్ చేసి ఎవరు ఎక్కువ టెండర్ కోట్ చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితిలో మరి గతం నుంచి జరుగుతూ ఉన్నది. అలాంటి సందర్భంలో మరి ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం, ప్రిన్సిపాల్ గారు ఆ బాక్స్ని సీల్ చేసిన బాక్స్ని లోపల పెట్టించడం, మరి రేపు ఏవేమి మరి పరిణామాలు చోటు చేసుకుంటాయో మరి అందరూ గమనించుకోవాలి. ఎందుకంటే హత్యా రాజకీయాలు ఎక్కడి నుంచే మొదలు పెడుతున్నారు. మరి టీడీపీ నిమ్మకాయల చినరాజప్ప గారు మీరెంతో మంచివారు, సౌమ్యులు. ఈ నియోజకవర్గంలో పెద్దాపురం ప్రజలు 3 సార్లు ఓట్లేసి నెగ్గించారు. మరి మీరు ఒక వర్గానికే మీరు పాటుపడతారంటే ఇక్కడ దళిత సమాజ వర్గం 2 కూడా దళిత సమాజ వర్గాలే. మీరు 2 సామాజిక వర్గాలని మరి దృష్టిలో పెట్టుకుని ఒక వర్గానికి ఇంకో వర్గానికి మరి గొడవలు తెచ్చే కార్యక్రమం మీరు రేపుతున్నారు. ఎక్కడో రాయలసీమలోని కడపలోనే ఉన్నటువంటి నైజాన్ని ఈ పెద్దాపురం నియోజకవర్గానికి అంటగట్టడం మరి సంస్కృతి సంప్రదాయం కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తూ ఉన్నాము. మరి రాబోయే రోజుల్లో దీనికి పరిణామం మరి మరింత తీవ్రతరంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా చూస్తూ యథావిధిగా మరి ఆ యొక్క టెండర్లు ఏవైతే ఉన్నాయో పోలీసుల సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో దగ్గర పెట్టి ఓపెన్ చేయించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.